ఓం శాంతి. మురళీ తేదీ 8/1/2021. बाबा చెప్తున్నారు, मीठे बच्चे तुम्हें नशा रहना चाहिए कि हम ब्राह्मण से देवता बनते हैं। हम ब्राह्मणों को ही बाप की श्रेष्ठ मत मिलती है। మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి, బ్రాహ్మణుల నుండి దేవతలుగా మేమే తయారవుతున్నాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి నుండి శ్రేష్టమైనటువంటి సలహా లభిస్తూ ఉంది. ప్రశ్న, जिनका न्यू ब्लड है उन्हें कौन सा शौक और कौन सी मस्ती होनी चाहिए? ते బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఎవరి రక్తం అయితే కొత్తగా ఉంటుందో, కొత్త రక్తం కలిగినటువంటి వారికి ఎలాంటి అభిరుచి మరియు ఎలాంటి ఆనందం అనేది ఉండాలి అని అడుగుతున్నారు బాబా. బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఎవరి యొక్క బ్లడ్ కొత్తగా ఉంటుందో వారికి ఎటువంటి నష, ఎటువంటి ఖుషి అనేది ఉండాలి అని అడుగుతున్నారు బాబా. उत्तर, ये दुनिया जो पुरानी आयरन एज बन गई है उसे नई गोल्डन एज बनाने का है। पुराने से नया बनाने का शौक होना चाहिए. అయితే బాబా అంటున్నారు, ఈ ప్రపంచం ఏదైతే పాతగా ఇనుప యుగంగా అయిపోయిందో దాన్ని కొత్త గోల్డెన్ ఏజ్డ్ గా తయారు చేసేటటువంటి, పాత దానిని కొత్తగా తయారు చేసేటటువంటి అభిరుచి అనేది ఉండాలి. బాబా అంటున్నారు, ఈ ప్రపంచం ఏదైతే పాతగా ఇనుప యుగంగా అయిపోయిందో ఆ పాత ప్రపంచాన్ని కొత్తగా బంగారు యుగంగా తయారు చేసేటటువంటి, పాత దాని నుండి కొత్తగా తయారు చేసేటటువంటి అభిరుచి అనేది ఉండాలి. कन्याओं का न्यू ब्लड है तो अपने हम जिन्स को उठाना चाहिए. అయితే బాబా అంటున్నారు, కన్యలది కొత్త బ్లడ్ అంటే యువకులది కొత్త బ్లడ్ ఉంటుంది కదా, కాబట్టి మీ తోటి వారిని ఉద్ధరించాలి అంటున్నారు బాబా. కాబట్టి మీ తోటి వారిని ఉద్ధరించాలి. నష కాయం రఖనా చాహియే. అయితే బాబా అంటున్నారు, ఈ నష కూడా స్థిరంగా ఉండాలి అంటున్నారు. భాషణ కర్నే మే భీ బడి మస్తీ హోనీ చాహియే. అయితే బాబా అంటున్నారు, భాషణ చేయటంలో కూడా చాలా ఆనందం అనేది ఉండాలి అంటున్నారు బాబా. గీత్, రాత్ కే రాహి తక్ మత్ జానా. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, పగలు రావటంలో ఎంతో సమయం అనేది లేదు. ఓం శాంతి. बच्चों ने इस गीत का अर्थ तो समझा, अभी भक्ति मार्ग की घोर अंधियारी रात तो पूरी हो रही है. बच्चे समझते हैं हमारे ऊपर अब ताज आने का है. यहाँ बैठे हैं, एम ऑब्जेक्ट है మనుష్య से దేవత बनने की. బాబా అంటున్నారు, పిల్లలు పాట విన్నారు కదా, ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అని. అయితే ఈ పాట యొక్క అర్థాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గం యొక్క ఘోర అంధకారం యొక్క రాత్రి పూర్తవుతూ ఉంది. పిల్లలు అర్థం చేసుకున్నారు, మన పైన ఇప్పుడు కిరీటం అనేది రావటానికి ఎంతో టైము లేదు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ లక్ష్యం ఉద్దేశ్యము మనుషుల నుండి దేవతలుగా తయారవటం. जैसे सन्यासी समझाते हैं तुम अपने को बहन समझो तो वो रूप हो जाएंगे, वो है भक्ति मार्ग का दृष्टांत. जैसे ये भी दृष्टांत है कि राम ने बंदरों की सेना ली, तुम यहाँ बैठे हो, जानते हो हम सो देवी देवता डबल सिरताज बनेंगे. जैसे स्कूल में पढ़ते हैं तो कहते हैं मैं ये पढ़कर डॉक्टर बन जाऊंगा, इंजीनियर बन जाऊंगा. तुम समझते हो इस पढ़ाई से हम सो देवी देवता बन रहे हैं. అయితే బాబా అంటున్నారు, ఏ విధంగా అయితే సన్యాసులు ఏం చెప్తారంటే, నిన్ను నీవు
గేదె అని అర్థం చేసుకో అని అర్థం చేసుకున్నట్లయితే ఆ రూపం వచ్చేస్తుంది అని. రూపం అంటే రూపం కాదు. అలా భావనతో వస్తుంది అని. అయితే బాబా అంటారు అది భక్తి మార్గం యొక్క ఉదాహరణ. అలాగే భక్తి మార్గంలో ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు ఏంటంటే, రాముడు కోతుల యొక్క సైన్యాన్ని సహయోగంగా తీసుకున్నాడు. అయితే బాబా అంటున్నారు మీరిక్కడ కూర్చొని ఉన్నారు. తెలుసుకున్నారు. మనం ఇప్పుడు దేవీ దేవత అంటే డబల్ కిరీటదారులుగా అవుతున్నాము. ఎలా అయితే స్కూల్లో చదువుకున్నట్లయితే, ఆ స్కూల్లో చదువుకున్నటటువంటి స్టూడెంట్‌కి ఇదే ఉంటుంది. నేను ఈ చదువు చదువుకొని డాక్టర్ అవుతాను, ఇంజినీర్ అవుతాను అని. మీరు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ద్వారా మనం దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాము. ఈ శరీరం విడిచిపెడతాము. ఆ తర్వాత మన తలపైన కిరీటం అనేది వస్తుంది. 2 కిరీటాలొస్తాయి. రత్నజడిత కిరీటము, అలానే ప్రకాశ కిరీటం. డబల్ కిరీటదారులుగా మనం అవుతాము అని. ये तो बहुत गंदी चीची दुनिया है ना, नई दुनिया है ఫస్ట్ క్లాస్ దునియా. అయితే బాబా అంటున్నారు, ఇది చీచీ ప్రపంచం. అయితే కొత్త ప్రపంచం ఏదైతే ఉందో అది ఫస్ట్ క్లాస్ ప్రపంచము అంటున్నారు బాబా. पुरानी दुनिया है बिल्कुल थर्ड क्लास दुनिया. ये तो क्लास होना की है. नए विश्व का मालिक बनाने वाला जरूर विश्व का रचयिता ही होगा. दूसरा कोई पढ़ा ना सके. श्री बाबा ही तुमको पढ़ाकर सिखलाते हैं. बाप ने समझाया है आत्माभिमानी पूरा बन जाए तो बाकी और क्या चाहिए. तो ब्राह्मण तो हो ही. जानते हो हम देवता बन रहे हैं. देवताएं कितने पवित्र थे. यहाँ कितने पतित मनुष्य हैं. शक्ल बल मनुष्य की है परंतु सीरत देखो कैसी है. అయితే బాబా అంటున్నారు కొత్త ప్రపంచం అంటే ఫస్ట్ క్లాస్ ప్రపంచం. పాత ప్రపంచం అంటే పూర్తిగా థర్డ్ క్లాస్ ప్రపంచం. అయితే ఇది సమాప్తం అవ్వాల్సిందే అంటున్నారు బాబా. కొత్త విశ్వానికి మాలికలుగా తయారు చేసేటటువంటి వాళ్ళైతే తప్పకుండా విశ్వరచయిత అయ్యుంటారు కదా. ఇంకెవరు ఈ చదువుని చదివించలేరు. అయితే బాబా అంటున్నారు, శివబాబా మీకు చదివిస్తున్నారు, అన్ని నేర్పిస్తున్నారు. తండ్రే అర్థం చేయిస్తున్నారు. ఆత్మాభిమానిగా పూర్తిగా తయారైనట్లయితే ఇంకేం కావాలి అంటున్నారు బాబా. శివబాబా మీకు చదివించి దేవతలుగా అయ్యేటటువంటి శిక్షణ ఇస్తున్నారు. అయితే మీరు బ్రాహ్మణులు. మీరు తెలుసుకున్నారు మనమే దేవతలుగా అవుతూ ఉన్నాము. అయితే ఈ దేవతలు ఎంత పవిత్రమైన వారు అంటున్నారు బాబా. ఇక్కడ ఎంత పతితమైన మనుషులు ఉన్నారో చూడండి. భలే ముఖం మనుషులదే కానీ లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో అన్నారు బాబా. बाप ने समझाया है जो देवताओं का पुजारी है वो खुद भी उन्हों का आगे महिमा गाते हैं. आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण हम विकारी पापी है. सूरत तो उन्हों की भी मनुष्यों की है परंतु उनके पास जाकर महिमा गाते हैं. अपने को गंदे विकारी कहते हैं. हमारे में कोई गुण नहीं है तो मनुष्यों माना मनुष्य. अभी तुम समझते हो हम तो अभी चेंज होकर जाए దేవత బనేంగే. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు దేవతల దగ్గర ఎవరైతే దేవతల పూజ చేసేటటువంటి పూజారులు ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఆ దేవతల ముందు స్వయం తమను తాము నిందించుకుంటూ ఆ దేవతలకి పూజ చేస్తూ ఉంటారు. ఏంటంటే సర్వగుణ సంపన్నులు మీరు, 16 కళా సంపన్నులు మీరు, మేము వికారిలము, పాపీలము అని చెప్పి వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు అన్నారు బాబా. అయితే మనలో కూడా వాళ్ళలో కూడా ఏమి గుణాలు లేవు అని నిందించుకుంటారు. బాబా అంటున్నారు ఆ దేవతలు కూడా మనుషులే, మనము మనుషులే. కాకపోతే ఏంటంటే వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి, మనలో ఆ గుణాలు లేవు. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనం పరివర్తన చెంది ఇప్పుడు దేవతలుగా తయారవుతున్నాము. కృష్ణకి పూజ కర్తే హి ఇస్లియే కృష్ణపురి మే జాయే. బాబా అంటున్నారు కృష్ణుని యొక్క పూజ చేస్తారు ఎందుకంటే కృష్ణపురిలోకి వెళ్ళాలి అని చెప్పి. పరంతు ఏ పతా నయ్యకి కబ్జా. కానీ ఈ విషయం తెలియదు ఎప్పుడు కృష్ణపురిలోకి వెళ్తాము అని. భక్తి కర్తే रहते हैं कि भगवान आकर भक्ति का फल देंगे.
पहले तो हमको ये निश्चय चाहिए कि हमको పడాతే కౌన్ హై. అయితే బాబా అంటున్నారు భక్తి అయితే చేస్తూ ఉంటారు. కానీ ఆ భక్తి ఫలాన్ని ఇవ్వటానికి భగవంతుడు ఎప్పుడొస్తారన్నది ఎవరికీ తెలీదు. మొదట ఇది నిశ్చయం ఉండాలి ఏంటంటే మనకి చదివిస్తుంది ఎవరు? ये है श्री श्री शिव बाबा की मत शिव बाबा तुम्हें श्रीमत दे रहे हैं जिनको ये पता नहीं वो श्रेष्ठ बन कैसे सकते इतने सब ब्राह्मण श्री श्री शिव बाबा की मत पर चलते हैं परमात्मा की मत ही श्रेष्ठ बनाते हैं जिसके तकदीर में होगा उनकी बुद्धि में बैठेगा नहीं तो कुछ भी समझेंगे नहीं जब समझेंगे तब खुशी हो मदद करने लग पड़ेंगे कई तो जानते नहीं है उनको क्या पता ये कौन है इसलिए बाबा कोई से मिलते भी नहीं है అయితే బాబా అంటున్నారు మొదట మీకు ఇది నిశ్చయం కావాలి మనకి చదివిస్తుంది ఎవరు అని శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శివ్ బాబా యొక్క శ్రీమతంపై మనం నడుస్తూ ఉన్నాం పరమాత్మని యొక్క సలహాయే శ్రేష్టంగా మనల్ని తయారు చేస్తుంది అయితే బాబా అంటున్నారు ఎవరి అదృష్టంలోనైతే ఉంటుందో వారి బుద్ధిలోనే ఈ విషయాలన్నీ కూర్చుంటాయి లేకపోయినట్లయితే కొంచెం కూడా అర్థం కాదు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వారు ఖుషిగా సహాయం చేయడానికి కూడా వెనుకాడరు అంటున్నారు అంటే ఈ ఈశ్వరీయ సేవలో వాళ్ళు సహయోగిగా అవటానికి కూడా వెనుకాడరు కొందరికైతే తెలియనే తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ఈయన ఎవరు అని చెప్పి అందుకే బాబా ఎవరితో కూడా కలవను కూడా కలవరు वो तो और ही अपनी मत निकलेंगे श्रीमत को ना जानने कारण उनको भी अपनी मत देने लग पड़ते हैं బాబా అంటున్నారు ఈయన ఎవరో తెలియని కారణంగా తమ సలహాను కూడా ఇవ్వడానికి ఇదవుతారు అంటున్నారు బాబా అయితే ఈ శ్రీమతాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళ గురించి ఎవరనేది తెలియకపోవటం వల్ల సలహా ఇస్తూ ఉంటారు अब बाप आए ही है तुम बच्चों को श्रेष्ठ बनाने के लिए बच्चे जानते हैं 5000 वर्ष पहले मुवाफिक बाबा आपसे आकर मिले जिनको पता नहीं है ऐसे రెస్పాండ్ దే नहीं सकते అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి వచ్చారు మనకి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దేవతలుగా తయారు చేయటం కోసం 5000 సంవత్సరాల క్రితం వల్లే ఇప్పుడు మరలా తండ్రి వచ్చి మనల్ని కలుసుకున్నారు ఈ విషయం ఎవరికీ తెలియదు ఇలా రెస్పాండ్ కూడా ఎవరు ఇవ్వలేరు అంటున్నారు బాబా बच्चों को पढ़ाई का बहुत नशा रहना चाहिए ये बड़ी ऊंची पढ़ाई है परंतु माया भी बड़ी అగేనిస్ట్ है అయితే బాబా అంటున్నారు పిల్లలు మీకు ఈ చదువు యొక్క నశ చాలా ఉండాలి చదువు ఎంత ఉన్నతమైందో మాయ కూడా అంతే అంటే అగేనిస్ట్ గా మనతో యుద్ధం చేస్తుంది तुम जानते हो हम वो पढ़ाई पढ़ते हैं जिससे हमारे सिर पर डबल सिरताज आना है అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు మనం ఏ చదువైతే చదువుకుంటున్నామో ఆ చదువు ద్వారా ఇప్పుడు మన తలపైన డబల్ కిరీటం అనేది వస్తుంది భవిష్య జన్మ జన్మాంతర డబల్ సిరితాజ్ పనింది భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు మనం డబల్ కిరీటదారులుగా అవుతాం तो इसके लिए फिर ऐसा पूरा पुरुषार्थ करना चाहिए ना మరి డబల్ కిరీటదారులుగా అవ్వాలి అంటే మరి దానికోసం పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి కదా इसको कहा जाता है राजयोग कितना वंडर है बाबा हमेशा समझाते हैं लक्ष्मी नारायण के मंदिर में जाओ पुजारियों को भी तुम समझा सकते हैं पुजारी भी किसको बैठ समझाए कि इन लक्ष्मी नारायण को भी ये पद कैसे मिला ये विश्व का कैसे मालिक कैसे बने ऐसे ऐसे बैठ सुनाए तो पुजारी का भी मान हो जाए అయితే బాబా ఏమంటున్నారంటే ఏ చదువుకోవటం ద్వారా మనం అలా అవుతున్నామో దాన్నే రాజయోగం అని అంటారు ఇది ఎంత అద్భుతం చూడండి బాబా ఎప్పుడు అర్థం చేస్తూ ఉంటారు ఏంటంటే లక్ష్మీనారాయణ మందిరాల్లో కూడా వెళ్ళండి ఆ పూజారులకు కూడా మీరు అర్థం చేయించొచ్చు పూజారికి కూడా కూర్చోబెట్టి చెప్పండి ఈ లక్ష్మీనారాయణకి ఈ పదవి ఎలా లభించింది వీళ్ళు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు ఇలా కూర్చొని మీరు వినిపించినట్లయితే ఆ పూజారులు కూడా అంగీకరిస్తారు అన్నారు బాబా మీరు చెప్పండి మనకి तुम कह सकते हो हम आपको समझाते हैं ये लक्ष्मी नारायण का ये राज्य कैसे आ పూజారులకు చెప్పండి మీరు
మీకు మేము చెప్తాము ఈ లక్ష్మీనారాయణకి ఈ రాజ్యం ఎలా లభించింది అని. గీత మేబీ భగవాన్ వాచ హేనా, మరి గీతలో కూడా రాసి ఉంది కదా భగవాన్ వాచ. అయితే బాబా అంటున్నారు, మై తుమ్కో రాజయోగ్ సిక్కాకర్ రాజా ఉంకో రాజా బనాతా. అయితే నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజుల కన్నా రాజాగా తయారు చేస్తా. స్వర్గవాసీలుగా మీరే అవుతున్నారు కదా పిల్లలు. మీకు ఎంత నష ఉండాలి, మేము ఇలాంటి దేవతలుగా తయారవుతున్నాము. వాళ్ళు అప్నా చిత్ర और राजाई का चित्र भी यह साथ में निकालो. అయితే ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీ చిత్రము, మీరు భవిష్యత్తులో సతయుగంలో ఏ పదవి అయితే పొందబోతున్నారో ఆ పదవి యొక్క చిత్రం రెండూ కలిపి తోడుగా తీసుకోమంటున్నారు బాబా. నీచే తుమ్హారా ఊపర్ మే రాజాయి కా చిత్రం, కింద మీ చిత్రం ఉండాలి, దానిపైన మీరు భవిష్యత్తులో పొందేటటువంటి రాజ్యం యొక్క చిత్రం ఉండాలి. ఇస్మే ఖర్చుతో నయ్యేనా, ఇందులో అంత ఖర్చు అయితే అవ్వదు అంటున్నారు బాబా. రాజాయి పోషక్ తో జట్ బన్ సక్తా హై. ఈ రాజు యొక్క పొజిషన్ ఏదైతే ఉందో అంటే ఆ వస్త్రాలు వేసుకొని ఆ రకంగా తయారు చేయటం కోసం ఎంత టైము పట్టదు ఈ రోజుల్లో అంటున్నారు. తో గడి గడి యాద్ రహేగా హంసో దేవతా బన్. ఆ చిత్రం చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే మేము ఇలా తయారవుతున్నాము అని. ఊపర్ మే బల్ శివబాబా భీ హో, పైన శివబాబా కూడా కంపల్సరీ ఉండాలి. ఏ భీ చిత్ర నికాల్నే హోంగే, ఇలాంటి చిత్రాన్ని తయారు చేసి ఉంచమంటున్నారు బాబా. తుమ్ మనిషి సే దేవతా బంతే హో, అయితే మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. ఏ శరీర్ చోడ్ హమ్ జాయే దేవతా బనేంగే. అయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం వెంటనే ఇప్పుడు ఏమవుతాము, దేవతగా తయారవు. క్యూంకి అభి హమ్ రాజయోగ్ సీక్ రహే, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. తో ఏ ఫోటో బి మదద్ కరెంగే. అయితే బాబా అంటున్నారు, మనకి ఇది గుర్తు చేయటంలో ఈ ఫోటో చాలా బాగా సహాయం చేస్తుంది. అందుకే ఏమంటున్నారంటే బాబా ఈరోజు, కిందన మీ చిత్రం, పైన మీ రాజ్యంలో పొందేటటువంటి భవిష్యత్తు పదవి యొక్క చిత్రం, ఆ పైన శివబాబా ఉండాలి. అది చూసినప్పుడల్లా మీకు గుర్తొస్తుంది నేను ఈ విధంగా తయారవుతున్నాను అని. ఊపర్ మే శివబాబా ఫిర్ రాజాయి చిత్రం, పైన శివబాబా, దాని కింద రాజ్యం యొక్క చిత్రం. నీచే తుమ్ హో, ఆ కిందన మీ యొక్క సాధారణమైనటువంటి చిత్రం ఉండాలి. శివ్ బాబా సే రాజయోగ్ సీక్ హంసో దేవత డబల్ సిరితాజ్ బన్ రహే. అయితే శివబాబా ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని మనం దేవతలుగా డబల్ కిరీటదారులుగా అవుతున్నాం. ఇప్పుడు చూడండి జాంకీ తయారు చేస్తూ ఉంటారు. దేవతల యొక్క మూర్తుల్ని తయారు చేసి కూర్చోబెడతారు. అంటే చైతన్య దేవతలు కూర్చోటప్పుడు ఏం చేస్తారు, కిందన దేవతలను కూర్చోబెడతారు, పైన బ్రహ్మకుమారిని, ఆ పైన శివబాబాని పెడతారు. అలాగే మనం ఫోటో తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి అంటున్నారు. అది చూసినప్పుడల్లా గుర్తు రావాలి అంటున్నారు బాబా. ఎలా అంటే మనం శివబాబా ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని దేవతలైనటువంటి డబల్ కిరీటదారులుగా అవుతున్నాము అని. చిత్ర రకా హోగా కోయి భీ పూछेंगे तो हम बतला सकेंगे हमको सिखलाने वाला ये शिव बाबा. ఈ చిత్రం ఉంచుకున్నట్లయితే ఎవరైనా చూస్తే మిమ్మల్ని అడుగుతారు ఈ చిత్రం ఏంటి అని. అప్పుడు మనం చెప్పాలి ఏంటంటే, మేము శివబాబా ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని ఇలా అవుతున్నాము. మీకు నేర్పించే వాళ్ళు ఎవరని కూడా అడుగుతారు. అప్పుడు చెప్పండి శివబాబా గురించి అంటున్నారు బాబా. చిత్ర దేఖ్నే సే బచ్చం కో నషా చడేగా. ఆ చిత్రం చూడటంతోనే మీకు నష ఎక్కుతుంది అంటున్నారు. వాళ్ళు దుకాన్ మే భీ ఏ చిత్ర రఖ్. బాబా ఈరోజు ఏమంటున్నారంటే, మీ వ్యాపారాలు ఎక్కడైతే చేస్తారో ఆ దుకాణాల్లో కూడా ఈ చిత్రం పెట్టుకోండి అంటున్నారు. భక్తి మార్గమే బాబా నారాయణ కా చిత్ర రక్తాత. ఈ బ్రహ్మబాబా భక్తి మార్గంలో ఏంటంటే ఆయన జోబులో ఎప్పుడు కూడా నారాయణ యొక్క చిత్రం ఉంచుకునేవారు. పాకెట్ మే భీ रहता, ఎప్పుడు కూడా జోబులోనే ఉండేది. తుమ్ భీ అప్నా ఫోటో రఖో తో యాద్ రహేగా హమ్ సో దేవీ దేవత బన్ రహే. అయితే బాబా అంటున్నారు, మీరు కూడా మీ ఫోటో ఉంచుకున్నట్లయితే మీకు ఇదే గుర్తొస్తుంది, మేము దేవీ దేవతలుగా తయారవుతున్నాము అని. బాప్ కో యాద్ కర్నే కా ఉపాయ్ ఢూంఢనా చాహియే నా. అయితే బాబా అంటున్నారు, తండ్రిని ఎలా స్మృతి చేయాలన్న ఉపాయాన్ని మనం వెతికి తీయాలి కదా. హాత్ బాప్ కో భూల్ జానే సే హీ గిరతే. తండ్రిని మర్చిపోతే కింద పడిపోతాము. వికార్ మే గిరేగా తో ఫిర్ శర్మ ఆయేగి. ఎప్పుడైతే వికారాల్లో పడ్డామో అప్పుడు సిగ్గొస్తుంది. అభి తో హమ్ ఏ దేవత బన్ నహీ సకేంగే.
ఎప్పుడైతే వికారాల్లో పడ్డామంటే అప్పుడు దేవతగా అయ్యేటటువంటి అర్హతను కోల్పోయాం. అప్పుడు మనకనిపిస్తుంది కదా! మేము ఈ దేవతలుగా అవ్వలేం. హార్ట్ ఫెయిల్ हो जाए. అప్పుడు హార్ట్ ఫెయిల్ అయిపోతారు అంటున్నారు బాబా. अभी हम देवता कैसे बनेंगे? बाबा कहते हैं, विकार में गिरने वालों को फोटो निकाल दो। बोलो, तुम स्वर्ग में चलने लायक नहीं हो। तुम्हारा पासपोर्ट खुलास खलास खुद भी ఫీల్ करेंगे हम तो गिर गए. అయితే బాబా ఏమంటున్నారంటే, హార్ట్ ఫెయిల్ అయితే దేవతలుగా ఎలా అవ్వగలరు చెప్పండి? అందుకే ఏమంటున్నారంటే బాబా, ఎవరైతే వికారాల్లో పడతారో అలాంటి వాళ్ళ యొక్క ఫోటో తీసేయండి. చెప్పండి. మీరు స్వర్గంలోకి వెళ్ళేటటువంటి అర్హత కోల్పోయారు. మీ పాస్‌పోర్టు క్యాన్సిల్ అయిపోయింది. అయితే బాబా అంటున్నారు, వికారాల్లో ఎవరైతే పడిపోతారో వాళ్ళు స్వయం కూడా ఫీల్ అవుతారు కదా! మేము కింద పడిపోయాము అని. अब हम स्वर्ग में कैसे जाएँगे? అప్పుడు మనం స్వర్గంలోకి ఎలా వెళ్తాము? जैसे नारद का मिसाल देते हैं। उनको कहा, तुम अपनी शक्ल तो देखो। लक्ष्मी को वरने लायक है, तो शक्ल बंदर की दिखाई पड़ी। तो मनुष्यों को भी शर्म आएगी, हमारे तो ये विकार है, फिर हम लक्ष्मी नारायण जैसे कैसे वरेंगे? అయితే నారదుడి యొక్క ఉదాహరణ చూపిస్తారు కదా! నారదుడు కూడా లక్ష్మీదేవిని వరించాలని బయలుదేరాడండి. అప్పుడు నీ మొఖాన్ని చూసుకో అన్నట్లయితే, ఆ మొఖం ఎలా కనిపించిందంటే అద్దంలో కోతి మొఖంలా. అయితే బాబా అంటున్నారు, ఈ రోజుల్లో మనుషులకు కూడా సిగ్గొస్తుంది. ఏంటంటే మేము వికారాల్లోకెళ్తున్నాం గదా! మేము నారాయణుడు గాని, లక్ష్మిని గాని ఎలా వరించగలము? అందుకే మనం చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఇది సాధ్యమా అని చెప్పి వాళ్ళకనిపిస్తూ ఉంటుంది. బాబా యుక్తియా తో సబ్ బతలాతే హై. బాబా అయితే యుక్తులన్నీ తెలియచేస్తూ ఉన్నారు. పరంతు కోయి విశ్వాస్ భీ రఖే నా. బాబా ఎంత చెప్పినా విశ్వాసం అనేది ఉంచుకోవాలి కదా! विकार का नशा आता है तो समझते हैं हम हिसाब से हम राजाओं को राजा डबल सिरताज कैसे बने. అయితే బాబా అంటున్నారు, వికారాల యొక్క నష వచ్చినట్లయితే ఏమనుకుంటారంటే, మేము రాజుల కన్నా రాజాగా డబల్ కిరీటదారులుగా ఎలా అవ్వగలము? అంటే ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది గదా! నేను నా ఎయిమ్‌కి ఎంత వరకు చేరుకోగలను, చేరుకోగలనా లేదా? పురుషార్థ్ తో కర్నా చాహియే నా. బాబా అంటున్నారు, పురుషార్థమైతే చెయ్యాలి కదా! బాబా समझाते रहते हैं, ऐसी-ऐसी युक्तियाँ रचो और सबको समझाते रहो. అయితే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇలాంటి యుక్తుల్ని రచించండి. అందరికి అర్థం చేయిస్తూ ఉండండి. ఈ రాజయోగ్ కి స్థాపన హో రహీ. ఇప్పుడు ఈ రాజయోగం ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన అనేది జరుగుతూ ఉంది. अब विनाश सामने खड़ा है. ఇప్పుడు వినాశనం అనేది మీ ఎదురుగా నిల్చొని ఉంది. दिन प्रतिदिन तूफान जोर होता जाता है. రోజు రోజుకి ఈ తుఫాన్ల యొక్క వేగం, దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. బాంబ్స్ ఆది भी तैयार हो रहे हैं. ఈ బాంబ్స్ మొదలైనవి కూడా తయారవుతూ ఉన్నాయి. అయితే బాబా అంటున్నారు, तुम ये पढ़ाई पढ़ते ही हो भविष्य ऊंच पद पाने के लिए. అయితే మీరు ఈ చదువును చదువుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందడం కోసం. तुम एक ही बार पतित से पावन बनते हो. మీరు ఒకే ఒక్కసారి పతితుల నుండి పవిత్రంగా అవుతున్నారు. मनुष्य समझते थोड़ी ही है कि हम నరకవాసి है क्योंकि पत्थर बुद्धि है. మనుషులు ఇదేమైనా అర్థం చేసుకోగలరా? మేము నరకవాసీలము ఎందుకంటే రాతి బుద్ధిగా ఉన్నారు అని. अभी तुम पत्थर बुद्धि से पारस बुद्धि बन रहे हो. तकदीर में होगा तो झट समझेंगे. ते బాబా అంటున్నారు, మీరిప్పుడు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారుగా అవుతూ ఉన్నారు. అదృష్టంలో ఉన్నట్లయితే వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. నహీ తో తుమ్ కిత్నా భీ మాతా మారో బుద్ధి మే బైఠేగానే. లేకపోతే వాళ్ళ భాగ్యంలో లేదనుకోండి, మీరు ఎంత అర్థం చేయించండి, వాళ్ళ బుద్ధిలో కొంచెం కూడా కూర్చోదు అన్నారు బాబా. అభి తుమ్ పత్తర్ బుద్ధి సే పారస్ బుద్ధి బన్ రహే. तुम एक ही बार पतित से पावन बनते हो. मनुष्य समझते थोड़ी ही कि क्योंकि पत्थर बुद्धि है. बाप को ही नहीं जानते तो नास्तिक है अर्थात ना धनिक है. तो धन का बनना चाहिए जबकि शिव बाबा का बच्चे. అయితే బాబా ఏమంటున్నారంటే, భగవంతుడి గురించే తెలుసుకోకపోయారు అంటే తండ్రి గురించి తెలియలేదంటే వాళ్ళు నాస్తికులు. అంటే అనాథులు. మరి ఇప్పుడు
సనాదులుగా తయారవ్వాలి కదా! మీరిప్పుడు ఎప్పుడైతే శివబాబాకు సంతానంగా అయ్యారు కదా! ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు తమ పిల్లల్ని వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞాని లోగ్ తో అప్నే మువాఫిక్ బచ్చోं को भी फंसाते रहते हैं. అదే జ్ఞానం లేని వాళ్ళైతే వాళ్ళ వల్లే వాళ్ళ పిల్లల్ని కూడా వికారాల్లోనే చిక్కేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తుమ్ జాన్తే హో యహ వికార్ సే బచాయా జాతా హై. అయితే బాబా అంటున్నారు మీకు తెలుసు ఇక్కడైతే వికారాల నుండి అందరినీ రక్షించడం అనేది జరుగుతుంది అంటున్నారు బాబా. కన్యాओं को तो पहले बचाना चाहिए. అయితే బాబా ఏమంటున్నారంటే కన్యల్ని మొదట రక్షించాలి. माँ बाप जैसे कि बच्चे को विकार में धक्का देते हैं. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని వికారాల్లోకి తోస్తారు. तुम जानते हो ये భ్రష్టాచారి దునియా है. శ్రేష్టాచారి దునియా చాతే हैं. అయితే మీరు తెలుసుకున్నారు ఇది భ్రష్టాచారి ప్రపంచం. శ్రేష్టాచారి ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. భగవాన్ వాచ్ मैं जब आता हूँ श्रेष्ठाचारी बनाने के लिए तो सब भ्रष्टाचारी. భగవంతుని యొక్క మాట నేను ఎప్పుడైతే వస్తానో శ్రేష్టాచారిగా తయారు చేయడం కోసం అప్పుడు అందరూ భ్రష్టాచారీలుగానే ఉన్నారు. అందుకే శ్రేష్టాచారీలుగా తయారు చేయడానికి నేను వస్తాను. అందరి యొక్క ఉద్ధారణ చేస్తాను. గీతా మే भी लिखा हुआ है भगवान को ही साधु संत आदि सबका उद्धार करने आना है. एक ही भगवान बाप आकर सबका उद्धार करते हैं. అయితే బాబా అంటున్నారు గీతలో కూడా రాసి ఉంది కదా సాధువులు సన్యాసులు మిగతా అందరి యొక్క ఉద్ధారణ చేయటానికి నేను వస్తాను అని. ఒక్క భగవంతుడైన తండ్రే వచ్చి అందరి యొక్క ఉదాహరణ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు అద్భుతంగా ఫీల్ అవుతున్నారు కదా మనుషులు ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు. इस समय अगर मालूम हो बड़ों को कि गीता का भगवान शिव है तो पता नहीं क्या हो जाए. అయితే బాబా అంటున్నారు ఈ సమయంలో గనక ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా గీతా భగవానుడు కృష్ణుడు కాదు శివుడు అని తెలిసినట్లయితే ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటున్నారు బాబా. ఆహాకారం మర్చిచాయి ఆహాకారాలు ఏర్పడుతుంది అంటున్నారు బాబా. పరంతు అభి దేరి హై ఇంకా అంత టైం అయితే రాలేదు ఇంకా టైం ఉంది అంటున్నారు. నహితో సబ్కే అడ్డే ఏకదం హిల్నే లగజాయి లేకపోతే అన్ని దుకాణాలు ఒకేసారి కదిలిపోతాయి అంటున్నారు బాబా. బహుతోంకో తఖ్త్ హిల్తే హై నా అనేకుల యొక్క సింహాసనం కూడా కదులుతుంది. లడాయి జబ్ హోతీ హై తో పతా పడతా హై ఇన్కా తఖ్త్ హిల్నా లగా హై అవి గిర్ పడేవి. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు అనుకుంటారు కదా నా సింహాసనం కదిలిపోతుంది నేను కింద పడిపోతాను అని. అంటే యుద్ధం జరుగుతుందంటే ఆ రాజుకి ఆ యుద్ధంలో గెలిచినంత వరకు ఆ రాజు ఆ సింహాసనం పైన ఉంటాడో లేదో తెలియదు కదా. బహుతోంకో తఖ్త్ హిల్తే హై అయితే బాబా అంటున్నారు అనేకుల యొక్క సింహాసనం ఇప్పుడు కదులుతుంది. అభి ఏ హిలే తో బహుత్ హమ్ హల్చల్ మచ్ జాయ్. ఎప్పుడైతే ఈ కదలడం అనేది మొదలవుతుందో అప్పుడు అలజడే ఏర్పడుతుంది. ఆగే చల్ హునా కహే బాబా అంటున్నారు ముందు ముందు ఇది జరగాల్సిందే అంటున్నారు. పతిత్ పావన్ సర్వక సద్గతి దాత ఖుద్ కహతే హై బరోబార్ బ్రహ్మ తన్ సే స్థాపన కర్ రహే. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత స్వయం చెప్తున్నారు తప్పకుండా బ్రహ్మ తనువు ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. సర్వుల యొక్క సద్గతి దాత అనగా ఉద్ధారణ అనేది ఇప్పుడు బాబా చేస్తూ ఉన్నారు. భగవాన్ వాచ్ ఏ పతిత్ దునియా హై ఇన్ సబ్కా ఉద్ధార్ ముజే కర్నా హై. భగవంతుని యొక్క మాట ఇది పతిత ప్రపంచం అందరి యొక్క ఉద్ధారణ నేనే చెయ్యాలి ఇప్పుడు. అభి సబ్ పతిత్ హై పతిత్ ఫిర్ కిస్కో పావన్ కైసే బనాయింగే. బాబా అంటారు ఇప్పుడు అందరూ పతితంగా ఉన్నారు పతితులు ఇతరుల్ని ఎలా పవిత్రంగా చెయ్యగలరు. పహలే తో ఖుద్ పావన్ బనే ఫిర్ ఫాలోవర్స్ కో బనాయ్. మొదట పవిత్రంగా అయినప్పుడే కదా ఫాలోవర్స్ ని తయారు చేసుకుంటారు. భాషణ కర్నే మే బడి మస్తీ చాహియే. అయితే బాబా అంటున్నారు అర్థం చేయించటంలో భాషణ చేయటంలో కూడా చాలా ఆనందం అనేది కావాలి. కన్యాओं తో న్యూ బ్లడ్ హై బాబా అంటున్నారు కన్యలది కొత్త బ్లడ్. తుమ్ పురానీ సే నయా బన్ రహే హో అయితే మీరు పాతదాని నుండి కొత్తగా తయారవుతూ ఉన్నారు. తుమ్హారే ఆత్మ జో పురానే ఐరన్ ఏజ్డ్ బన్ గయి హై అబ్ నయి గోల్డెన్ ఏజ్డ్ బన్తీ హై.
బాబా అంటున్నారు మీ యొక్క ఆత్మ ఏదైతే పాత దాని నుండి అంటే ఐరన్ ఏజ్డ్ గా అయిపోయిందో ఇప్పుడు కొత్తగా బంగారు సమానంగా తయారవుతుంది. గాయా భీ జాతా హై గురు మాత. మరి గాయనం కూడా ఉంది కదా గురు మాత అని చెప్పి. మాతా గురు కబ్ హోతీ హై సో భీ తుమ్ జాన్తే హో. మరి మాత గురువు ఎప్పుడు అవుతుందనేది అది ఇప్పుడు మీకే తెలుసు. ఇప్పుడు మాతలందరూ ఏమవుతున్నారు? గురువుగా అయ్యి అందరికీ ఈ మంత్రాన్ని ఇస్తున్నారు కదా! జగదాంబ ही फिर राज राजेश्वरी बनती है फिर वहां कोई गुरु रहता ही नहीं. మరి ఈ జగదాంబయే సత్యములో రాజరాజేశ్వరిగా అవుతున్నారు. బాబా అంటున్నారు సత్యయుగంలో అక్కడ గురువులు అనే వాళ్ళు ఎవరు ఉండరు అంటున్నారు బాబా. గురువు కా సిల్సిలా అభి చల్తా హై. మరి గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడే నడుస్తుంది అంటున్నారు. माताओं पर बाप आकर ज्ञान अमृत का कलश रखते हैं. शुरू से ऐसा होता है. सेंटर्स के लिए भी कहते हैं ब्रह्मा कुमारी चाहिए. बाबा तो कहते हैं आपे ही चलाओ हिम्मत नहीं है क्या. అయితే బాబా అంటున్నారు మాతలపై కూడా తండ్రి వచ్చి జ్ఞానామృతం యొక్క కలశాన్ని ఉంచారు. అయితే మొదటి నుండి అలానే నడుస్తూ వచ్చింది. కొంతమంది అడుగుతూ ఉంటారు మేము సెంటర్స్ పెడుతున్నాము, సెంటర్స్ కోసం మాకు బ్రహ్మకుమారి కావాలి అని. బాబా అంటున్నారు మీకు మీరే నడిపించుకోండి, మీకు అంత ధైర్యం లేదా అని అడుగుతున్నారు బాబా. అయితే నయ్యి బాబా టీచర్ చాయి. ఏమంటారంటే బాబా మాకు టీచర్ కావాలి అని. ఏబి ఠీకే మాన్ దేతే హై. టీచర్ కావాలి అంటున్నారంటే అది మంచిదే, గౌరవాన్ని ఇస్తున్నారు కదా. आजकल दुनिया में तो एक दो को मान भी लंगड़ा देते हैं. आज प्राइम मिनिस्टर है कल को उनको उड़ा देते हैं. स्थायी सुख किसको मिलता नहीं. इस समय तुम बच्चों को स्थायी राज्य भाग्य मिल रहा. ఈ రోజు ప్రపంచంలో ఒకరికొకరు ఎవరు గౌరవాన్ని కూడా ఉంచుకోవట్లేదు అంటున్నారు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, రేపు ఆయన్ని ఎగరగొట్టేస్తారు. అయితే బాబా అంటున్నారు స్థిరమైనటువంటి సుఖం అయితే ఎవరికి లభించట్లేదు అంటున్నారు. కానీ మీకు తెలుసు సత్యయుగంలో మీకు ఏ భాగ్యం అయితే లభిస్తుందో అది స్థిరమైనటువంటి రాజ్య భాగ్యం. మీ నుండి ఎవరు కూడా తీసుకోలేదు. తుమ్కో బాబా కిత్నే ప్రకాశ సే సమझाते. బాబా అంటున్నా నేను మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉన్నాను. अपने को सदैव हर्षित रखने के लिए बहुत अच्छी अच्छी युक्तियां बतलाते हैं. మిమ్మల్ని మీరు సదా సంతోషంగా ఉంచుకోవడం కోసం చాలా చాలా మంచి యుక్తుల్ని బాబా చెప్తూ ఉన్నారు. శుభ భావన రఖనీ హేనా, శుభ భావన ఉంచుకోవాల్సి ఉంటుంది కదా. ఓహో हम यम लक्ष्मी नारायण जैसे बनते हैं फिर अगर किसकी तकदीर में नहीं है तो तदबीर क्या करे. బాబా మనల్ని లక్ష్మీనారాయణ సమానంగా తయారు చేస్తున్నారు. ఒకవేళ అదృష్టంలో లేదనుకోండి వాళ్ళ భాగ్యానికి మనం కూడా ఏమీ చేయలేం. బాబా తద్బీర్తో బతలాతే. బాబా అంటున్నారు నేను మీ అదృష్టాన్నే మార్చేస్తున్నాను. తద్బీర్ వ్యర్థ నహీ జాతి హై. బాబా అంటున్నారు మీరు ఏదైతే ఇప్పుడు ఈ సమయంలో పురుషార్థం చేస్తున్నారో ఆ పురుషార్థం వ్యర్థంగా పోదు. ఇతో సదా సఫల హోతీ. ఇది సదా సఫలం అవుతుంది ఇప్పుడు మీరు తయారు చేసుకునే పురుషార్థం ద్వారా ప్రారంభం. రాజధాని స్థాపన హో జాయేగి. ఇప్పుడు దీని ద్వారా రాజధాని యొక్క స్థాపన అనేది జరుగుతుంది. వినాశ్ భీ మహాభారత లడాయి ద్వారా ఉన్నాయి. వినాశనం కూడా ఈ మహాభారత యుద్ధం ద్వారా జరగాల్సింది. ఆగే చల్ తుమ్ జోర్ బరోతో ये सब आएंगे. బాబా అంటున్నారు ముందు ముందు మీ యొక్క శక్తి పెరుగుతుంది, అంటే మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది, అప్పుడు అందరూ వస్తారు. ఈ రోజుల్లో కూడా ఎంతమంది మేము ఇంట్లో ఉంటే మా వాతావరణం మాకు నచ్చట్లేదు, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, భయం భయంగా ఉంది, మేము ఇక్కడికే వచ్చి మెడిటేషన్ నేర్చుకుంటామని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సెంటర్లకు వచ్చి. ఇంట్లో చెప్తాము ఆన్లైన్ లో క్లాసులు అంటే ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోవట్లేదు. మాకు ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ క్లాసులే కావాలి, మేము ఇక్కడికే వచ్చి నేర్చుకుంటాం, వాతావరణం బాలేదు, భయం భయం అనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంపార్టెన్స్ అలా పెరుగుతుంది మెడిటేషన్ కోసం కూడా. అభి నహీ సమझेंगे फिर तो उन्हों की राजाई भी उड़ जाए. బాబా అంటున్నారు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినట్లే తర్వాత వాళ్ళ రాజ్యం కూడా ఎగిరిపోతుంది. కిత్నే డేర్ గురు లోగ్ హై ఐసా కోయి మనిషి నహీ జో కిసి గురు కా ఫాలోవర్ నా హో. ఇప్పుడు చూడండి ఎంతమంది గురువులు ఉన్నారు, అంటే శిష్యులు లేనటువంటి గురువుడైతే ఇప్పుడు ఎవరు లేరు అంటున్నారు బాబా. యహా తుమ్హే ఏక్ సద్గురు మిలా హై సద్గతి దేనేవాల్. అయితే ఇప్పుడు మీకు ఏ సద్గురువు అయితే లభించారో ఆయన సద్గతిని ఇచ్చేటటువంటి సద్గురు. చిత్ర బడే అచ్చే హై. ఈ చిత్రాలు కూడా చాలా మంచివి. యహ సద్గతి అద్దాత్ సుఖదాం యహ ముక్తిదాం.
బాబా అంటున్నారు సద్గతి అనగా సుఖధామం. అయితే ముక్తిధామం అంటే శాంతిధామం. బుద్ధి భీ కహతీ హై హమ్ సబ్ ఆత్మాయే నిర్వాణ ధామ్ మే రహతే హై. మీ బుద్ధి చెప్తుంది కదా, ఒకప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళము? నిర్వాణ ధామంలో ఉండేవాళ్ళం. అక్కడి నుండి ఇక్కడ పాత్రను అభినయించడానికి వచ్చాం. బాప్ కహతే హై మై ఆయా హూ కల్ప్ కే బాద్ ఫిర్ ఆऊंगा. అయితే తండ్రి చెప్తున్నారు నేను ఇప్పుడు వచ్చాను, కల్పం తర్వాత మరలా వస్తాను. జహా సే ఫిర్ టాకీ మే ఆతే హై. మొదట శాంతిధామంలో ఉండేవాళ్ళం, అక్కడి నుండి టాకీ ఇక్కడికి వచ్చాం. మనం అక్కడ నివాసులమే కదా. ఈ మొత్తం ఆటంతా భారతదేశం పైనే తయారైంది. శివ జయంతి బి కహా మనాతే హై. శివ జయంతి కూడా భారతదేశంలోనే కదా జరుపుకుంటారు. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ఈ స్వర్గాన్నిగా తయారు చేస్తారు. कहते भी हैं క్రైస్ట్ సే ఇతనే వర్ష పహలే పారడైజ్ థా స్వర్గ్ థా. చెప్తూ ఉంటారు కదా, క్రైస్తు పుట్టక ముందు ఈ భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, స్వర్గము పారడైజ్ ఉండేది అని. అభి నహీ హై ఫిర్ హోనా హై. ఇప్పుడైతే స్వర్గం లేదు, కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఇది స్వర్గంగా అవ్వాల్సిందే. तो जरूर नरकवासियों का विनाश, स्वर्गवासियों की स्थापना चाहिए. सो तुम स्वर्गवासी बन रहे हो, నరకవాసి సబ్ వినాశ్ హో జాయేంగే. అయితే తప్పకుండా నరకవాసుల యొక్క వినాశనం, స్వర్గవాసుల యొక్క స్థాపన అనేది జరగాల్సింది. అయితే మీరు స్వర్గవాసులుగా తయారవుతూ ఉన్నారు. నరకవాసులు అందరూ కూడా వినాశనం జరుగుతుంది. ఓ తో సమస్తే హే అర్జున్ ఇతనే లాఖో వర్ష పడే. వాళ్ళైతే ఏమనుకుంటారంటే ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. బచ్చే బడే హో షాదీ కరాయే ఏ తుమ్ తోడే హీ ఐసా కహే. పిల్లలు పెద్దయ్యారు, ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేయాలని బయట వాళ్ళు అనుకుంటారు, కానీ మీరైతే అలా ఆలోచించరు కదా. అగర్ బచ్చా రాయ్ పర్ నహీ చల్తా హై తో ఫిర్ శ్రీమత్ లేనీ పడే. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పిల్లలు వినలేదనుకోండి, అంటే మేము పెళ్లి చేసుకుంటామని అనుకున్నారనుకోండి, మీరు అప్పుడు బాబా నుండి సలహా తీసుకో. స్వర్గవాసి నహీ బంతే తో క్యా కరే. ఆయన స్వర్గవాసిగా కాడు అని అనుకున్నట్లయితే మనం కూడా ఏమీ చేయలేం. బాప్ కహెంగే అగర్ ఆజ్ఞాకారి నహీ హై తో జానే దో. ఒకవేళ మీ ఆజ్ఞను వాళ్ళు ఫాలో చేయలేదు, ఆజ్ఞాకారిగా కాలేదంటే విడిచిపెట్టేసేయండి, వాళ్ళ ఇష్టము అని. ఇస్మే పక్కి నష్టమోహ అవస్థ చే. దీనిలో మీకు కూడా నష్టమోహులుగా కావాలి, పక్కా నష్టమోహులుగా కావాలి అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, श्री श्री शिव बाबा की श्रेष्ठ मत पर चलकर स्वयं को श्रेष्ठ बनाना है. श्री श्री शिव बाबा की श्रेष्ठ मत पर चलकर स्वयं को श्रेष्ठ बनाना है. శ్రేష్టాతి శ్రేష్టమైన శివ బాబా యొక్క శ్రేష్ట సలహాపై నడిచి, శ్రేష్టాతి శ్రేష్టమైన శివ బాబా యొక్క శ్రేష్ట సలహాపై నడిచి స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. శ్రీమత్ మే మన్మత్ మిక్స్ నహీ కర్నే. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ పడాయికే నశే మే रहना. ఈశ్వరీయ చదువు యొక్క నశలో ఉండాలి. ఈశ్వరీయ చదువు యొక్క నశలో ఉండాలి. సెకండ్ పాయింట్, అప్నే అంజిన్స్ కే కళ్యాణ్ భీ యుక్తియా రచని. మీ తోటి వారి యొక్క కళ్యాణం యొక్క యుక్తుల్ని రచించాలి. అంటే వాళ్ళకి ఎలా ఉద్ధరణ జరగాలి, వాళ్ళకి ఎలా చెప్తే బాబా యొక్క పరిచయం లభిస్తుంది, వాళ్ళు కూడా మాలా అవుతారు అని మీకు మీరుగా ఏం చేయాలంటే యుక్తుల్ని రచించాలి, వాళ్ళ కళ్యాణం వాళ్ళ మంచి జరగడం కోసం. सबके प्रति शुभ भावना रखते हुए एक दो को सच्चा मान देना है. బాబా ఈరోజు అంటున్నారు అందరి ప్రతి శుభభావనను ఉంచుకుంటూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మనం మాత్రం వాళ్ళ ప్రతి శుభభావన
ఉంచుకోవాలి. అందరి ప్రతి శుభభావం ఉంచుకుంటూ ఒకరికొకరు సత్యమైన గౌరవాన్ని ఇచ్చుకోవాలి. వాడు ఇలాంటి వాడు, వాళ్ళు అలాంటి వాళ్ళు, నాకెప్పుడు అలా చేశారు కదా! వాళ్ళకి నేను గౌరవం ఎందుకు ఇవ్వాలి? అలా కాదు అంటున్నారు బాబా. లోపల భావాన్ని మంచిగా ఉంచుకోవాలి. గౌరవాన్ని కూడా సత్యంగా ఇచ్చిపుచ్చుకోవాలి. లంగమాన్ నహి, నామమాత్రపు గౌరవం కాదు అంటున్నారు. అంటే ఏదో చూపించాలని కాదు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి అంటున్నారు బాబా. వరదాన్, रूहानी एक्सरसाइज और सेल्फ कंट्रोल द्वारा महीनता का अनुभव करने वाले फरिश्ता भव. ఆత్మిక ఎక్సర్సైజ్ అంటే ఆత్మిక అభ్యాసం మరియు స్వయం అదుపు సెల్ఫ్ కంట్రోలింగ్ ద్వారా ఆత్మిక ఎక్సర్సైజ్ మరియు సెల్ఫ్ కంట్రోలింగ్ ద్వారా మహీనత అంటే సూక్ష్మత యొక్క అనుభవం చేసేటటువంటి ఫరిస్తాలుగా కండి. స్థూలం అందరూ అనుభవం చేయగలుగుతారు, సూక్ష్మాన్ని కూడా అనుభవం చేయగలగాలి అంటే, సూక్ష్మం అంటే మరి శివబాబాని చాలా చిన్న స్వరూపం బాబాది, మరి ఆయన యొక్క అనుభవం చేయాలంటే మనం కూడా అలా ఉండాలి. అంటే అంత ఆత్మిక ఎక్సర్సైజ్ ఉండాలి, మనపై మనకు కంట్రోలింగ్ కూడా ఉండాలి. అప్పుడు ఫరిస్తాలుగా అవుతాము అంటున్నారు బాబా. బుద్ధికి మహీనత వా హల్కాపన్ బ్రాహ్మణ్ జీవన్ కి పర్సనాలిటీ హై. అయితే బాబా చెప్తున్నారు మన వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలో అంటున్నారు బాబా. బ్రాహ్మణుల జీవితం యొక్క వ్యక్తిత్వం ఏంటంటే బుద్ధి యొక్క సూక్ష్మత, సూక్ష్మంగా అయినా వాళ్ళు గ్రహించగలుగుతారు. అలాగే తేలికతనం అన్నమాట. ఏది బరువు ఉండదు, వాళ్ళు చాలా తేలిగ్గా ఉంటారు. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అంటున్నారు. మహీనత హి మహానత హై. మరి మహీనత సూక్ష్మతయే మహానత. लेकिन इसके लिए रोज अमृत वेला अशरीरीपन की रूहानी एक्सरसाइज करो और व्यर्थ संकल्पों की भोजन की परहेज रखो. అయితే బాబా ఏమంటున్నారంటే ఇంత సూక్ష్మత యొక్క అనుభవం చేయాలి అంటే దీనికోసం రోజు అమృత వేళ అశరీరిగా అయ్యేటటువంటి ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. అశరీరిగా అయ్యేటటువంటి ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఏముంటుందంటే బాడీకి పట్టిన కొవ్వంతా తగ్గిపోతుంది, మోటాగా ఉన్న వాళ్ళు కూడా సన్నంగా అవుతారు. అలాగే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ రోజు అమృత వేళ చేస్తూ ఉంటే మన బుద్ధిలో ఉన్న చెత్త అంతా పోతుంది. అప్పుడు ఏమవుతుంది, సూక్ష్మత అనేది వస్తుంది. వ్యర్థ సంకల్పాల యొక్క భోజనం యొక్క పత్యం ఉండాలి. మనలో వ్యర్థ సంకల్పాలు అనేవి రాకూడదు. ఆ పత్యం కూడా ఉంచుకున్నప్పుడు ఇలా తయారవుతుంది. పरहेజ్కి సెల్ఫ్ కంట్రోల్ హో. అక్కడైనా ఎక్కడైనా పత్యం పాటించాలంటే సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, బాడీ తగ్గించుకోవాలంటే అక్కడ ఫుడ్ పైన కంట్రోలింగ్ ఉండాలి. ఇక్కడ కూడా ఏంటి, వ్యర్థ సంకల్పాల యొక్క కంట్రోల్. అంటే దానికి ఎవరు చేయాలంటే ఎవరిపై వాళ్ళే కంట్రోలింగ్ అనేది ఉంచుకోవాలి. जिस समय जो संकल्प रूपी भोजन स्वीकार करना हो, ఏ సమయం ఏ సంకల్ప యొక్క భోజనాన్ని స్వీకరించాలో ఉస్ సమయం వహీ కరు. ఆ సమయం ఆ సంకల్పమే తినండి. అంటే అదే సంకల్పాన్ని స్వీకరించాలి అంటున్నారు. ఏ సమయం ఏ సంకల్ప రూపీ భోజనం స్వీకరించాలో ఆ సమయం ఆ సంకల్పం యొక్క భోజనాన్ని స్వీకరించాలి. వ్యర్థ సంకల్ప కా ఎక్స్ట్రా భోజనం నహీ కరు. వ్యర్థ సంకల్పాల యొక్క ఎక్స్ట్రా భోజనం మాత్రం తినకండి. అక్కడ ఫ్యాట్ ఫుడ్ తినద్దు అంటారు, జంక్ ఫుడ్ తినద్దు అంటారు, అవన్నీ వదిలేయమంటారు. మంచి ఫుడ్డే తినండి అంటారు. అంటే ఏంటంటే పిండి పదార్థాలు, సాత్విక ఆహారం తినండి అని. ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారంటే వ్యర్థ సంకల్పాల యొక్క ఎక్స్ట్రా భోజనం మానేయండి, మంచి సంకల్పాల యొక్క భోజనం స్వీకరించు. తాప్మహీన్ బుద్ధి బన్, అప్పుడు సూక్ష్మమైన బుద్ధి కలవారిగా అయి పరిస్థ స్వరూప్కి లక్ష్యకు ప్రాప్తి కరసకండి. పరిస్థ స్వరూపం యొక్క లక్ష్యాన్ని ప్రాప్తించుకోగలరు. అప్పుడు సూక్ష్మ బుద్ధి కలవారిగా అయి పరిస్థ స్వరూపం యొక్క లక్ష్యాన్ని ప్రాప్తించుకోగలరు. పరిస్థ స్వరూపం అంటే సూక్ష్మ లోకంలో ఉండేటటువంటి రూపం. ఆ రూపం అక్కడే ఉంటుంది, కానీ ఇప్పుడు స్వరూపంగా అవ్వాలంటే ఇవన్నీ పెట్టుకోవాలి అంటున్నారు. అప్పుడు దాన్ని
ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే ఫరిస్తాగా అయిపోయామో దేవతలు కావడం ఎంత టైము కాదు. స్లోగన్ महान आत्मा वह है जो हर सेकंड हर कदम శ్రీమత్ పర్ ఏక్ రేట్ చల్తా హై. ఎవరైతే ప్రతి సెకండు ప్రతి అడుగు శ్రీమతంపై ఖచ్చితంగా నడుస్తారు. జో హర్ సెకండ్ హర్ కదం శ్రీమత్ పర్ ఏక్ రేట్ చల్తే హై వహే మహాన్ ఆత్మ హై. ఎవరైతే ప్రతి సెకండు ప్రతి అడుగు భగవంతుడిచ్చే శ్రేష్ఠ సలహాపై ఖచ్చితంగా నడుస్తారో వాళ్ళే మహాన్ ఆత్మలు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అయితే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీకు నష ఉండాలి, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం. అయితే బ్రాహ్మణులైన మనకే భగవంతుని యొక్క శ్రేష్టమైన సలహా ఇప్పుడు లభిస్తుంది. అయితే కన్యలుని రక్షించాలి అంటున్నారు. వాళ్ళది కొత్త బ్లడ్. అంటే బాబా అంటున్నారు వాళ్ళకి ఇదే నష ఉండాలి. ఏంటంటే కొత్త ప్రపంచంగా తయారు చేస్తున్నాం ఈ ఇనుప యుగాన్ని, గోల్డెన్ ప్రపంచంగా తయారు చేస్తున్నాం. మీకు అంత నష ఆనందం కూడా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు బాబా ఇంకా ఏం చెప్పారు, పూజారీలకు కూడా చెప్పండి ఈ లక్ష్మీనారాయణలు ఎలా ఈ రాజ్య పదవిని పొందారు, వాళ్ళు ఎలా అయ్యారు విశ్వానికి మాలిక, మేము మీకు అర్థం చేయిస్తాం. ఇలా మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఎవరి అదృష్టంలో లేదనుకోండి మీరు ఎంత బుర్ర కొట్టుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు అంటున్నారు. ఈరోజు ఇంకొకటి చెప్తున్నారు బాబా, మీరు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో అది మీకు సఫలం అవుతుంది కానీ వేస్ట్ గా పోదు. రాజ్యాన్ని ప్రాప్తి తయారు చేస్తున్నారు. మీరు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారంటే డబల్ కిరీటదారులుగా భవిష్యత్తులో తయారవుతున్నారు. ఇక్కడ ఈ శరీరం విడిచిపెట్టడంతోనే మీకు వెంటనే తలపైన కిరీటం అనేది వస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు ఇంకోటి ఏం చెప్పారంటే మీ చిత్రం ఉంచుకోమంటున్నారు. కిందన మీ సాధారణమైన చిత్రం, పైన మీ రాజ్యం యొక్క చిత్రం, ఆ పైన శివబాబా యొక్క చిత్రం. అది చూడగానే మీకు బాబా స్మృతి కలుగుతూ ఉంటుంది. నేను ఇలా అవుతున్నాను, ఇలా తయారు చేసేవారు శివబాబా అని మీకు వెంటనే గుర్తుకొస్తుంది అంటున్నారు బాబా. ఈ రాజయోగం ఎంత అద్భుతమో చూడండి. మీకు అంత నష కూడా ఉండాలి. గడి ఆ దేవతా చిత్రాన్ని చూస్తుంటే మీకు గుర్తుకు వస్తుంది అంటున్నారు బాబా. ఇంకా ఏమంటున్నారంటే బ్రహ్మబాబా ఎప్పుడు కూడా తమ పాకెట్ లో ఉంచుకున్నారు. అలాగే మీ పాకెట్ లో కూడా మీ ఫోటో మీరు తీసుకొని ఉంచుకోండి అంటున్నారు. మరి ఉంచుకుంటారు ఈ రోజు తీసి రేపు చూపిస్తారా అందరూ మీ ఫోటో తయారు చేసి పెట్టుకున్నారా లేదని? ఒకరోజు సరిపోతుంది అంటారా, ఇంకా ఎన్ని రోజులు కావాలంటారు? ఎవరి ఫోటో వాళ్ళు తయారు చేసుకోవడం. అయితే బాబా అంటున్నారు ఈ ఫోటో తయారు చేయడంలో కూడా ఈ రాజా ఫోటో లక్ష్మీదేవిగా తయారు చేయడంలో కూడా ఎంత టైం పట్టట్లేదు. ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కదా, మీరు ఫోటో తీసుకోండి. అయితే బాబా అంటున్నారు వికారాల్లో పడితే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా లేదా, అలాంటి ఫోటోలు తీసేయండి. వాళ్ళ స్వయం కూడా అనిపిస్తుంది కదా మేము వికారాల్లో పడిపోయాము, మేము ఇలాగ అవ్వము అని. అయితే బాబా ఈరోజు నారదుడి యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు తన ముఖాన్ని చూసుకోమని. అందుకే ఈ రోజుల్లో మీరు నారాయణగా అవుతారు, లక్ష్మిగా అవుతారు, ఇలా పురుషార్థం చేస్తారన్నా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మేము వికారాల్లోకి వెళ్తున్నాం, మేము ఎలా అవుతాము అని. అందుకే అంగీకరించారు అంటున్నారు. నేను వచ్చిందే శ్రేష్టాచారిగా తయారు చేయడం కోసం. ఈరోజు గురుమాత గురించి కూడా చెప్తున్నారు బాబా. అది ఎప్పుడు మాత గురువు అవుతుంది అన్నది ఇప్పుడు అంటున్నారు. అలాగే బాబా అంటున్నారు పిల్లలు మీ మాట విన్నట్లయితే ఓకే, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టాను. చాలా మంది టీచర్ కావాలని అంటారు. బాబా అంటున్నారు టీచర్ ఎందుకు, మీకు అంత ధైర్యం లేదా, మీరు నడిపించుకోలేరా అని. అయితే అప్పటికే అడిగితే బాబా ఏమంటున్నారంటే టీచర్ గౌరవిస్తున్నారు, బాగానే ఉంది అని. అయితే ఈరోజు ఇంకా ఏమంటున్నారు గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనస్ఫూర్తిగా ఇచ్చుకోండి, ఏదో నామమాత్రంగా కాదు అంటున్నారు బాబా. శుభభావన పెట్టుకోండి, ఎవరు ఎలా ఉన్నా నేను వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని. అలాగే నేను ఇలా అవుతున్నాను అన్నది కూడా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. అలాగే సూక్ష్మ బుద్ధి కలవారుగా కమ్మంటున్నారు బాబా, మహానాత్మగా కూడా అవ్వమంటున్నారు. అచ్చా, ఓం శాంతి.
वतन हो कर के मगन ले